నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. దేహంలో తయారైనటువంటి వ్యర్థ పదార్థాలు దేహంలో ఎక్కువ కాలం పాటు ఉండడం మంచిది కాదు. హ్మ్. తెలుసుకోవాల్సినటువంటి అంశం ప్రతి ఒక్కరు. ఓకే. సో, ఈ దేహంలో తయారైనటువంటి వ్యర్థ పదార్థాలు బయటికి విసర్జింపబడేందుకు ప్రధానంగా 5 అవయవాలు తోడ్పడతాయమ్మా. హ్మ్. వాటిని స్కిల్ అంటారు. SKILL. హ్మ్. ఎస్ అంటే స్కిన్. చర్మం ద్వారా కొన్ని మలిన పదార్థాలు పోతుంటాయి. హ్మ్. ఎలాగా చెమట రూపంలో. ఓకే. అదేవిధంగా కిడ్నీస్ మూత్రం ద్వారా కొన్ని మలిన పదార్థాలు పోతుంటాయి. హ్మ్. అదేవిధంగా ఐ ఐ అంటే ఇంటెస్టైన్స్. ఇంటెస్టైన్స్ అంటే ప్రేవులు. హ్మ్. ప్రేవుల ద్వారా మల విసర్జన ద్వారా హ్మ్. కొంత మలిన పదార్థం బయటికి పోతుంటుంది. ఓకే. ఇప్పుడు మీరు అడిగేటువంటి ప్రశ్న దీనికి సంబంధించింది. హ్మ్. రెండవది ఏమంటే లివర్. లివర్ కూడా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క మలిన పదార్థాన్ని బయటికి విసర్జింపజేసేస్తుంటుంది. హ్మ్. అదేవిధంగా లంగ్స్, ఊపిరితిత్తులు. మనం తీసుకునేటువంటి గాలి, వదిలేటువంటి గాలి వీటిల్లో ఈ యొక్క విసర్జన పాత్ర ఉంటుందమ్మా. హ్మ్. అంటే లోపల తయారైనటువంటి వ్యర్థమైనటువంటి కొన్ని ఈ యొక్క ఈ పా గాలి పదార్థాలు అంటే కొంచెం వాయు పదార్థాలు దేహానికి ఉపయోగపడే వాయు పదార్థాలు కూడా బయటికి పోతుంటాయన్నమాట విసర్జన ఓకే. రూపంలో. హ్మ్. ఇది స్థూలంగా. మరి ఈ రోజుల్లో మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారమ్మా. హ్మ్. సో, కారణాలు అనేకం. సో, మరి మోషన్ ఫ్రీగా అవ్వాలంటే అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు, ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు, ఒంటింటి ఔషధాలు, అదేవిధంగా జానపదులు వాడేటువంటి ఔషధాలు, అదేవిధంగా మరి ఆటవికులు, అడవుల్లో ఆటవిక జాతి వాళ్ళు వాడేటువంటి ఔషధాలు ఎన్నెన్నో ఉన్నాయమ్మా. హ్మ్. ఇప్పుడు ని సమాజంలో మనకై మనం తయారు చేసుకొని వాడుకోదగ్గ క్షేమదాయకమైన ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో చెప్తాను చూడండమ్మా. ఓకే. సైంధవ లవణం ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. హ్మ్. సైంధవ లవణం. దీన్ని రాక్ సాల్ట్ అంటారు. హ్మ్. మనకు మార్కెట్‌లో దొరుకుతుంటుంది. గడ్డలు దొరుకుతాయి, పొడి దొరుకుతుందమ్మా. ఓకే. సో, రెండవ పదార్థము సునాముఖి. హ్మ్. గత అనేక కార్యక్రమాల్లో కూడా దీని గురించి చెప్పడం జరిగిందమ్మా. సునాముఖి ఆకు తెచ్చుకొని పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక 25 గ్రామ్స్ సునాముఖి ఆకు చూర్ణం తీసుకోవాలి. హ్మ్. ఫ్రెష్‌గా మనకు చూర్ణం దొరికేట్లయితే చూర్ణమైనా తీసుకోవచ్చమ్మా. హ్మ్. ఆకు పొడి కూడా ఈజీగా తయారైపోతుంది. హ్మ్. కాబట్టి సొంతంగా తెచ్చుకొని తయారు చేసుకొని వాడుకోవడం మంచిది. హ్మ్. మూడవ పదార్థంగా శొంఠి పొడి. హ్మ్. అదొక 25 గ్రాములు తీసుకోవాలి. ఓకే. అట్లే సోంపు గింజల చూర్ణం. అదొక 25 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. అమ్మా! హ్మ్. సైంధవ లవణం మాత్రం 10 గ్రాములు తీసుకోవాలి. సునామికి ఆకు పొడి, శొంఠి పొడి, సోంపు గింజల పొడి ఒక్కొక్కటి 25 గ్రాములు తీసుకోవాలి. ఓకే. సో, అన్ని పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడమ్మా హ్మ్. సో, హాఫ్ టీ స్పూన్ పౌడర్ నుంచి 1 టీ స్పూన్ వరకు. సమస్య తక్కువగా ఉండి, చిన్న వయసులో వాళ్ళుండి, ఇబ్బంది లేకపోతే ఇంచుమించు చాలా మందిలో హాఫ్ టీ స్పూన్ సరిపోతుందమ్మా. ఓకే. సో, సమస్య ఎక్కువగా ఉండి, మరి వయస్సు కూడా ఎక్కువగా ఉండి, వాళ్ళకి ఇతర అనుబంధ లక్షణాలుండి, హ్మ్. ఒక పట్టాన మోషన్ ఫ్రీగా కాక చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకైతే ఒక్క స్పూన్ వరకు వాడుకోవచ్చు. ఓకే. సో, వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, హ్మ్. వ్యాధి యొక్క ఉధృతిని బట్టి, హ్మ్. ఇతర అనుబంధ లక్షణాలను బట్టి హాఫ్ టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు రాత్రిపూట ఒక కప్పు వాటర్‌లో గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి తీసుకుంటున్నారు. ఓకే. దీనివల్ల ఏమైతుంటే కాల విరేచనం ఆరోగ్య కారణం. హ్మ్. సో, పొద్దున్నే ఆ సెన్సేషన్‌తో మెలుకువ వచ్చేస్తుంది. హ్మ్. ఎప్పుడైతే ఆ సెషన్స్ ద్వారా మెలుకువ వచ్చి మనం మోషన్‌కెళ్ళిపోతామో, మోషన్‌లో ఉన్నటువంటి మనకు ఆ మల పదార్థం తయారైనటువంటి మల పదార్థం అంతా మోషన్ ద్వారా బహిర్గతం అయిపోతుంది కాబట్టి, ఆ రోజంతా ఆరోగ్యంగా, హుషారుగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. హ్మ్. అదేవిధంగా ఈ విధంగా రెగ్యులర్‌గా జరుగుతుండడం వల్ల మరి ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి. కొత్త కొత్త జబ్బులు రాకుండా కూడా ఉంటాయమ్మా. ఓకే. సో, దీనివల్ల అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం శారీరకంగా ఈ విధంగా ఉపయోగపడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోపము, చికాకు ఇలాంటి లక్షణాలు కూడా తగ్గుతాయి. ఇరిటేటింగ్ నేచర్ తగ్గిపోతుంది. ప్రశాంతమైనటువంటి జీవనం కూడా అలవడడానికి అలవాటయిపోతుందమ్మా. ఓకే. కాబట్టి మనస్సు మీద, దేహం మీద రెండిటి మీద ప్రభావం చూపేటువంటి శక్తి హ్మ్. మోషన్ ఫ్రీ అయ్యే దాంట్లో ఉందమ్మా. హ్మ్. సో, ఓకే. అందుకే కంపల్సరీగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలమ్మా. హ్మ్. సో, సరే ఔషధం ఇది. హ్మ్. అదేవిధంగా కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలమ్మా. హ్మ్. ఆహార నియమాలు ఎలాంటివి పాటించాలంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ హ్మ్. ఇలాంటివి చెత్తాచెదారం ఎక్కువ తీసుకోకూడదమ్మా. ఓకే. ఎప్పుడో ఒకసారి తప్పని పరిస్థితిలో కొద్ది ప్రమాణంలో తీసుకోవచ్చు కానీ ఎక్కువ తీసుకోకూడదమ్మా. ఓకే. ఫైబర్ పీచు పదార్థం బాగా తీసుకుంటుండాలి. హ్మ్. మరి అదేవిధంగా మనకు ప్రకృతిలో దొరికేటువంటి సర్వసాధారణంగా దొరికేటువంటి ఈ రా వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్, మామూలు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తరచుగా ఎక్కువ తీసుకుంటూ ఉండాలమ్మా. హ్మ్. అదేవిధంగా నీళ్ళు ఎక్కువ తాగుతుండాలి. సో, కనీసం రోజుకి 3-5 లీటర్ల వరకు వయస్సును బట్టి,
సీజన్‌ని బట్టి, శరీర ప్రకృతిని బట్టి, అవసరాన్ని బట్టి వాడుకుంటుండాలమ్మ. ఓకే. సో, టయానికి ఆహారం తీసుకుంటుండాలి, టయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి. ఇట్లా టైం ప్రకారము నేను చెప్పినటువంటి పద్ధతులు ఈ యొక్క ఫాలో అవుతూ, మంచి ఆహార నియమాలు పాటిస్తూ, కనీసం రోజు అరగంట నుంచి ముప్పావు గంట సేపు మనకు ఏ పరిధిలో ఏది వీలవుతదమ్మా. వాకింగ్ గానీ, జాగింగ్ గానీ, రన్నింగ్ గానీ, స్కిప్పింగ్ గానీ, స్విమ్మింగ్ గానీ ఏదో ఒక వ్యాయామం గూడా ఉండాలమ్మా. ఓకే. సో, వ్యాయామం చేయడం వల్ల గూడా ప్రేవుల కదలికలు బాగా జరిగేసేసి, ప్రేవుల్లో గూడా కొన్ని రకాలైనటువంటి మంచి మంచి ఎంజైమ్స్ ఉత్పత్తి అయ్యి గూడా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కూడా వ్యాయామం గూడా పరోక్షంగా దోహదపడుతుందనమాట. ఓకే. కాబట్టి ఏమంటే ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ, నేను చెప్పినటువంటి పద్ధతిలో వ్యాయామం చేస్తూ, మరి ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం పాటించేటువంటి ఆహార నియమాల ద్వారా, మనం పాటించేటువంటి జీవనశైలి విధి విధానాల ద్వారా, వ్యాయామం ద్వారా మరి మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుందమ్మా. ఓకే. కాబట్టి కేవలము మందు మీదనే ఆధారపడకుండా, అంటే ఇలాంటి ఔషధం మీదనే ఆధారపడకుండా, మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల కూడా మరి ఈ యొక్క ఔషధ ప్రభావం మన దేహంలో దీర్ఘకాలం పాటు ఉంటూ సదా కాపాడుతున్నప్పటికీ, మనం పాటించేటువంటి నియమాలు కూడా చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా మంది అడుగుతుంది ఏంటంటే బిజీ లైఫ్. మీరు ఏది చెప్పినా మేము ఇంట్లో చేయలేకపోతున్నాం. బయట మార్కెట్‌లో అంటే రెడీ టు యూజ్ అలా దొరికేవి ఏమైనా ఉన్నాయా అని చెప్పి. ఓకే. అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయమ్మా. చాలా చాలా ఉన్నాయమ్మా. అది కూడా చెప్తాను చూడండి. మార్కెట్‌లో ద్రాక్షారిష్ట అని దొరుకుతుందమ్మా. హ్మ్. మనకు ద్రాక్ష పళ్ళతో తయారు చేస్తారు. ఓకే. అట్లే అభయారిష్ట అని చెప్పేసి ఒక మెడిసిన్ దొరుకుతుంది. హ్మ్. ఇది కరక్కాయతో తయారు చేస్తారమ్మా. హ్మ్. కరక్కాయ ప్రధాన ద్రవ్యంగా ఉపయోగించి. హ్మ్. సో, ఇవన్నీ లిక్విడ్ రూపంలో దొరుకుతాయమ్మా. సో, రాత్రి పడుకునేటప్పుడు 2 టీ స్పూన్లు అంటే 10 ఎంఎల్ ద్రాక్షారిష్ట, 10 ఎంఎల్ అభయారిష్ట. ఆ! అక్కడ 20 ఎంఎల్ అయింది కదమ్మా. 20 ఎంఎల్ వాటరు కలిపేసేసి రోజు రాత్రిపూట తీసుకుంటూ ఉండడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితం కలుగుతుందమ్మా. ఓకే. ఇదొకటి. హ్మ్. సో, ఇలాగ వాడుకోవచ్చు. మరి ఏదన్నా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు గానీ, లేకపోతే ఈ మూత్ర సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయమ్మా. కొంతమందికి మూత్రం ఎక్కువగా వస్తూ ఉంటుంది, ముఖ్యంగా రాత్రిపూట. హ్మ్. ఇలాంటి వాళ్ళకు మరి ఈ ద్రాక్షారిష్ట, అభయారిష్ట లాంటివి లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మరి రాత్రి యూరిన్ ఎక్కువయ్యేదానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఇది కాకుండా ఇప్పుడు ఈ త్రిఫల చూర్ణం ఉంది కదమ్మా, హ్మ్. అందరికీ తెలుసమ్మా. ఈ త్రిఫల చూర్ణము అదేవిధంగా అవిపత్తికర చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. అవిపత్తికర చూర్ణం, ఓకే. త్రిఫల చూర్ణము, అవిపత్తికర చూర్ణం ఈ 2 సమానంగా కలుపుకోవాలమ్మా. హ్మ్. మనకు 2 మార్కెట్‌లో దొరుకుతాయి. 50 గ్రామ్స్ త్రిఫల చూర్ణం అయితే 50 గ్రామ్స్ అవిపత్తికర చూర్ణం. హ్మ్. ఈ 2 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక టీ స్పూన్ హ్మ్. పౌడర్‌ని నీళ్ళలో కలిపేసి తీసుకుంటున్నారమ్మా. హ్మ్. హ్మ్. హాఫ్ టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకమ్మా. ఓకే. ఇంతకుముందు నేనైతే ఏదైతే ఈ యొక్క సైంధవరణము, శొంఠి, సునామకి, సోపు గింజలతో తయారు చేసుకున్నటువంటి పొడి డోస్ చెప్పానో, ఈ యొక్క పొడిని కూడా అదే డోస్‌లో వాడుకోవచ్చమ్మా. ఓకే. అంటే అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఒక 50 ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకున్నప్పటికీ హ్మ్. కాలవిరేచనం ఆరోగ్యకారణం. సో, టయానికి ఆ సెన్సేషన్ ద్వారా మెలకువొచ్చేసి మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఉపయోగపడుతుందమ్మా. ఓకే. కాబట్టి అంటే మరి నేను చెప్పినటువంటి ఈ చిట్కా రూపంలో ఉన్నటువంటి ఔషధాన్ని సొంతంగా తయారు చేసుకొని వాడుకోవడం ఒకటి. హ్మ్. అలాంటి వాడుకునేటువంటి వాళ్ళు మీరు అడిగినట్లు మార్కెట్‌లో కూడా మంచి మంచి మెడిసిన్స్ దొరుకుతాయి కాబట్టి మరి ఈ మెడిసిన్స్ వాడుకున్నా సరిపోతుందమ్మా. ఓకే. కానీ ఆహార నియమాలు, అదేవిధంగా వ్యాయామము, జీవనశైలి విధి విధానాలు నేను చెప్పినటువంటి పద్ధతిలో పాటించడం కూడా చాలా చాలా ముఖ్యం.